ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కలిశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రితో మేయర్ సమావేశమై పలు అంశాలను చర్చించారు. జీహెచ్ఎంసీ బడ్జెట్, జనరల్ బాడీ సమావేశం నిర్వహణ, స్టాండింగ్ కౌన్సిల్ కమిటీలకు సంబంధించిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. రేపు ఉదయం మున్సిపల్ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ను సమావేశానికి రావాలని సీఎంఓ నుండి పిలుపు వచ్చింది. రేపటి సమావేశానికి తనను కూడా పిలవాలని మేయర్ విజయలక్ష్మి ముఖ్యమంత్రిని కోరారు. రైట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కలిశారు. మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. రైట్ సాదిక్, చెప్పండి, మేయర్ విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు, ఏ విషయాల గురించి చర్చించారు, భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి భేటీ కావడం జరిగింది. ప్రధానంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తనను కూడా భాగస్వామ్యం చేయాలని కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే హైదరాబాద్ డెవలప్మెంట్ పైన చాలా సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తను కూడా నగర మొదటి పౌరులైన నేపథ్యంలో తనకు కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలి, అభివృద్ధిలో తనను ఇన్వాల్వ్మెంట్ చేయాలని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మూసీ నదితో పాటుగా ఇతరత్ర సంబంధించిన అభివృద్ధి పనులతో చాలా రివ్యూ మీటింగ్ చేస్తున్న నేపథ్యంలో ఆ సంబంధించినటువంటి వాటిలో కూడా తనకు ఇన్వాల్వ్మెంట్ చేయాలని కూడా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా రేపు జీహెచ్ఎంసీ అదేవిధంగా మున్సిపల్ శాఖ సంబంధించిన పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో అదేవిధంగా నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అదేవిధంగా బడ్జెట్ లో కూడా దానికి పెద్ద ఎత్తున నిధులు సమీకరించే విధంగా కేటాయించే విధంగా ముఖ్యమంత్రి పరిపాలన అయితే కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విధి విధానాలలో కూడా తనకు భాగస్వామ్యం చేయాలి, తనకు కూడా మిగతా సంబంధించిన అధికారులకు పిలిచినట్టుగా తనకు కూడా ఇంటిమేషన్ ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే సిటీ రివ్యూలో కూడా తన పాత్ర ఉంది. సో తను మేయర్ గా ఉన్నాను, మీరు ప్రోటోకాల్ పాటించాలని కూడా ముఖ్యమంత్రి దృష్టికి చేపడం జరిగింది. వెంటనే గద్వాల విజయలక్ష్మిని కూడా ఇక్కడ నుండి జరిగేటువంటి మున్సిపల్ సంబంధించిన మీటింగ్ కానీ, జిహెచ్ఎంసీ మీటింగ్ కానీ, నగర అభివృద్ధి సంబంధించిన పనుల్లో కూడా మేయర్ ను పిలవాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైట్, థాంక్యూ సాదిక్.